వాళ్ళ గురించి. ఓకేనా? ఇకపోతే ఎవరు కూడా ఈ లోకంలో పేదవాళ్ళుగా ఉండాలని ఎవరు ఆలోచించరు. ఎవరైనా ఆలోచిస్తారా నిజంగా నేను కూడా ఫలానా పేదవాళ్ళగా ఉంటే బాగుండు, నేను కూడా అడుక్కునేవాడిని అయితే బాగుండని ఎవరైనా అనుకుంటారా? ఎవరు కూడా అనుకోరు. ఎలా అనుకుంటారు అసలు ఏంటని ఒక మాట మనం చూసుకుని ముందుకెళ్దాం. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పొర్లుగుట్టు బయట పెట్టును. ఒక్క నిమిషం, సారీ చెప్తాను. సరే అమ్మా, 19వ అధ్యాయము 6వ వచనం. క్షమించండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం. అనేకులు గొప్పవారి కటాక్షం వెతుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. చూడండి, ఇక్కడ అనేకులు ఎలా ఉన్నారట? గొప్పవారి కటాక్షం వెతుకుదురు. చూడండి, ఏమి లేని వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలని చూస్తారు? ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారని కానీ ఏదో మీ దయ నా ప్రాప్తం అని చెప్పేస్తూ మీ దయ వల్ల బాగున్నామండి, మీ కటాక్షాలు మా మీద ఉండాలి, మమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేసుకోండి అని మాట్లాడుతూ ఉంటారు. అంటే గొప్ప వాళ్ళతోటి ఉండాలి, గొప్పవాళ్ళు నా గురించి ఆలోచించాలనుకుంటూ ఉంటారు అనేకులు. అలా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, దాతలకు అందరూ స్నేహితులు. ఎందుకు? ఇస్తున్నాడు కాబట్టి, ఏమడిగినా. అర్థమవుతుందా? ఆ మాట చెప్పి ఒక మాట 7వ వచనం చూడండి. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టి వానికి స్నేహితులు మరీ దూరస్తులు అసలు. మామూలుగానే ఏమి లేనంటేనే దూరంగానే ఉంటారు. వీడు మనంతటోడు కాదు, నా స్టేటస్కి తగినోడు కాదు అంటేనే కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇక లేడు అని కన్ఫర్మ్ అయితే ఇక పలకరిస్తారు, లేకపోతే వాటిని పలకరిస్తే ఎంత, పలకరించకపోతే ఎంత అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అందుకే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. కనుక ఇదిగో ఈరోజు నేను పేదవాడిగా ఉన్నాను అని అంటే నన్ను ఎవరు కూడా పలకరించరు, నన్ను అందరూ అసహ్యించుకుంటారు కదా. కనుక నేను పేదవాడిగా ఉన్నాను అని అంటే ఇదిగో దేవుడు నన్ను పుట్టించాడు అని మాట్లాడేవాళ్ళు లేరా? ఎందుకు ఇదిగో నన్ను అందరూ అసహ్యించుకుంటున్నారు? దీనికి కారణం ఎవరు? దేవుడే నన్ను ఇట్లా పుట్టించాడు, నన్ను కూడా ఇదిగో ఫలానా ధనవంతుని ఇంట్లో పుట్టించవచ్చుగా. బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో నేను కూడా ఏ సినిమాల్లోనో సీరియల్లోనో లేదా కమ్మగా హాయిగా కారులో తిరుగుతా, షికారుగా ఏ పార్కులో ఉంటో తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతూ ఉండేవాడిని కదా అని ఇలా ఆలోచించేవాళ్ళు లేరా? ఉన్నారు. అంటే ఈ పేదరికం అనేది ఎంత పరిస్థితిని తెచ్చిందా అని అంటే, నన్ను పేదవాడిని చేసింది ఎవరు? దేవుడే నన్ను పేదవాడిగా పుట్టించాడు. నన్ను కూడా ధనవంతుని ఇంట్లో పుట్టించి ఉంటే ఇదిగో నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కనుక నాకు దేవుడు ఏం చేశాడు? అన్యాయం చేశాడు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేరా? ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? అసలు అర్థమవుతుంది కదా, ఇది ఎంతవరకు వాస్తవమయ్యా అని మనం చూసుకుంటే, అంటే ఏంటి ఈ పేదరికానికి కారణం ఎవరు, అసలు నిజానికి శాపగ్రస్తులు ఎవరని ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా వినండి. ఒకవేళ దేవుడే కొందరిని ధనవంతులుగా, దేవుడే కొందరిని పేదవాళ్ళుగా పుట్టించాడు అనుకో, అప్పుడు దేవుడిలో ఏమున్నట్టు మీరు చెప్పండి? పక్షపాతం చూపినట్టుగా దేవుడు. ఒక తల్లి ఉందనుకోండి, తల్లి అయినా తండ్రి అయినా పెద్దవాళ్ళని ఒక రకంగా చిన్నవాళ్ళని ఒక రకంగా చూస్తుంది అనుకోండి, మీరేమంటారు? నువ్వు అసలు తల్లివేనా? నువ్వు అసలు తండ్రివేనా? నాకో న్యాయం, వాడికో న్యాయమా?
నాకోనేమో అక్కకోనేమో, నాకోనేమో చెల్లికోనేమో, నాకోనేమో అన్నకోనేమో, నాకోనేమో తమ్ముడుకోనేమో అంటారంటారు పిల్లలు. మరి చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తే కేవలం మన దేశం అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల పేదవాళ్ళు ఉన్నారు, అన్ని చోట్ల ధనవంతులు ఉన్నారు. అవునా? మరి కొందరేమో ధనవంతులుగా మారిపోయారు, కొందరేమో పేదవాళ్ళుగానే మిగిలిపోయారు. మరి రెండు రకాల వాళ్ళు మనకు కనిపిస్తుంటే, పేదవాళ్ళేమో దేవుడు నాకు అన్యాయం చేశాడని మాట్లాడుతున్నారు. ఇంతకు వాళ్ళ పేదరికానికి కారకులు ఎవరు? అది మన పాఠం. అర్థమైందా? ఎందుకంటే ఈ పేదవాళ్ళు ఏం చెప్తున్నారు? దేవుడే ఇదిగో నన్ను పేదవాడిగా పుట్టించాడు, నాకు అన్యాయం చేశాడు అంటున్నారు. కానీ బైబిల్ ఏమని చెప్పింది? దేవుడు పక్షపాతి కాడు, ఆయన అన్యాయం చేయటం అసంభవం. అసంభవం అంటే ఏంటో తెలుసా? అసలు సంభవించిన పనే. దేవుడు అన్యాయం చేయటం అనేది అసలు జరగనే జరగదు. మరి దేవుడు అసలు అన్యాయమే చెయ్యడైతే, ఆయన అసలు పక్షపాతే కాకపోతే మనం ఏంటి ఇలా మాట్లాడుతున్నాం? ఏదో మొత్తం మీద ఆలోచించాల్సింది ఉంది. బైబిల్ ఏమో ఒక రకం చెప్పింది, మనమేమో ఇలా ఆలోచిస్తున్నాం కదా. బైబిల్లో కూడా ఏమనుంది? యెహోవా అందరికీ ఉపకారి అని ఉందా లేదా? కావాల మాట మీకు చూపించిన బైబిల్లో కీర్తన గ్రంథం 145వ అధ్యాయము తీయండి. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 9. యెహోవా తీశారు కదా అందరూ. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. చూడండి, మనమైతే అంటారు చూడండి, మంచోళ్ళకి మంచోడు నేను, చెడ్డోళ్ళకి నా అంత చెడ్డోడు ఉండడం ఇంకొకళ్ళు అంటారు. నేను ఏదైనా బాగున్నంత వరకు బాగుంటాను, తేడా జరిగితే నా అంత చెడ్డ శాసనం ఇంకొకడు ఉన్నాడు, నా అంత చెడ్డోడిని నువ్వు ప్రపంచంలో కూడా చూసుండవు అని అంటారు. కానీ దేవుడు చూడండి, నువ్వు మంచోడు అయినా, నువ్వు చెడ్డోడు అయినా ఆయన ఎవరో తెలుసా? ఒక్కళ్ళకి కాదు, ఇద్దరు కాదు, ఒక కుటుంబానికో ఒక ఊరికో కాదట, అందరికీ ఉపకారట. ఒకసారి ఆలోచించండి, దేవుని కొరకు నువ్వు బ్రతికినా బ్రతకకపోయినా నీకు గాలి ఇస్తున్నాడు లేదా? ఒకసారి ఆలోచించండి. ఆ గాలికి నువ్వేమైనా డబ్బులు కట్టలేవా? మీరు చెప్పండి. ఇప్పుడు మీకు ఏదైనా బాగోలేనప్పుడు హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాలన్నారు అనుకోండి, ఎంతో తెలుసు బయట గంటల లెక్కలో తీసుకుంటారు ఎంత అని. గంటకి వేలలోనే ఉంటుంది. అదే ప్రకారం మీరు కూడా ఈ భూమి మీద మీరు క్షణానికి పీల్చుకుని ఆ గాలికి రేటు కట్టాలంటే మీరు కట్టగలరా? మనం కట్టగలము, నేనే కట్టలేను. కానీ దేవుడు చూసారా, మనకెంత ఉచితంగా ఇవన్నీ ఇస్తే అర్థం కావట్లా. ఆ గాలి అయినా సరే, ఈరోజు చూడండి, నీళ్లు మనం ఏమన్నా తయారు చేసుకున్న మన కష్టార్జితం నీళ్లు, కానీ ఆలోచించండి ఒక్కసారి, దేవుడు మనకు వాటిని ఫ్రీగా ఇస్తే మనమే ఇదిగో ఒకళ్ళొకళ్ళు ఇలా భేదాలు పెట్టుకొని మనం తేడా జరిగిస్తున్నాం. ఈరోజు నువ్వు బ్రతికి బట్ట కట్టగలుగుతున్నావు అంటే దేవుడు నీకు చేసిన మేలు కాదు అది. కానీ దేవుడు నాకేం చేశాడు అంటారు. నీకు అసలు దేవుడు బ్రతికి ఇవ్వటమే దేవుడు నీకు చేసిన మేలు. అంతకంటే ఇంకేం చేయాలి చెప్పండి ఒకసారి? దేవుడు నిన్ను పోషించడం లేదా? నిన్ను బ్రతికి ఈ భూమి మీద ఉంచడం లేదా? బ్రతికించడం లేదా? దేవుడు నాకేం చేశారంటారేంటి? ఆయన అందరికీ ఉపకారి. చూడండి, ఇదిగో ఇతను నా కోసం బ్రతకలేదు కాబట్టి ఇతని మీద వర్షాన్ని కురిపించి నేను ఏమన్నా అంటున్నాడా? ఇదిగో నా సూర్యుడిని ఇదిగో అతని మీద కురిపించనని నేను ఏమన్నా అంటున్నాడా? ఏంటంట సూర్యుడు వర్షం ఏంటంటే, ఈరోజు నువ్వు పంటలు పండాలంటే ఏమి రావాలో తెలుసా? ముందు సూర్యుడు ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు తినే ఆ పంట నీ చేతికి రావాలంటే సూర్యుడు ఉండాలి, వర్షం ఉండాలి. ఇంకో విషయం తెలుసు, నువ్వు తినే ఆహారం అరగాలంటే ఏముండాలి తెలుసా? నువ్వు తినే ఆహారం అరగాలంటే ఏముండాలి తెలుసా? సూర్యుడు ఉండాలి. ఆ సూర్యుడు ఉదయాన్నే వస్తుంటాడే. అప్పుడు చూడండి, ఉదయం 9 గంటల్లో ఎండలో ఉండాలంటారు. ఆ ఎండ మంచిది అంటారు. ఎందుకో తెలుసా? నువ్వు తిన్న ఆహారం అరగటానికి ఉపయోగపడుతుంది ఆ ఎండ. ఇన్ని రకాలుగా దేవుడు నీకు ఉపకారం చేస్తే దేవుడు నాకేం చేశారంటారేంటి? అందుకే దావీదు గారు అన్నారు ఏమని? ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని
మరొకము. ఆయన ఉపకారాలు చేశాడు, ఒక్కళ్ళు కాదు, అందరికి ఉపకారం ఆయన. మరి దేవుడు అందరికి ఉపకారం అయితే మనుషులు ఏంటి? కొందరు ధనవంతులు, కొందరు భేదవాడిగా మారిపోయారు. మీకు ఇంకా మాట చెప్పనా? ఏంటనంటే దేవుడు నిజంగా అన్యాయం చేయడం అసంభవం. అసలు దేవుడు పక్షపాతే కాదు. మీ అందరికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను, మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు మోషే గారిని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఇశ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి కదా. విడిపించిన తర్వాత వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానన్నాడు. మనకు డౌట్ రావాలి, నిజంగా పాలు తేనెలు ప్రవహించడం చూసాము మనం? మరేంటి మరి దేవుడు అక్కడ ఆ మాట అన్నాడు అంటే ఇట్లా ఆలోచించాలి మనం. పాలు తేనెలు నీళ్లు ప్రవహించడం చూసాం మనం. ఏదైనా ప్రమాదం అయితే రక్తం ప్రవహించడం చూసాం, అవునా? పాలు తేనెలు ప్రవహించడం ఏంటి? ఆలోచిస్తున్నావా? ఏ రోజైనా మనం వింటున్న మాటలు కానీ చదువుతున్నావు కానీ ఆలోచిస్తున్నావా? ఏ రోజైనా ఆలోచించకపోతే ఏం అర్థం కాదు. ఆలోచించాలి. పాలు తేనెలు మనం ప్రవహించడం చూడనప్పుడు అవి ప్రవహించే దేశానికి తీసుకెళ్తానన్నాడు దేవుడు. ఏంటి అసలు అందులో ఉన్న అర్థం ఏంటి? ఆలోచిస్తున్నాం మనం. కాసేపు అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను ప్రాంతాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకి అందరికీ సమానంగా పంచాడా? ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పంచాడా? మీరు చెప్పండి. ఎవరి గోత్రాలకు సంబంధించి ఒక లేవీ గోత్రానికి తప్ప మిగిలిన గోత్రాలందరికీ, అంటే 11 గోత్రాల వాళ్ళందరికీ కూడా సమానంగా పంచాడా? అన్యాయం చేశాడు? ఏ గోత్రానికైనా సమానంగానే పంచాడు, అవునా? అంటే దేవుళ్ళో చూసారా, దేవుడు చెప్పినట్టుగా మోషే గారు పంచాడు అక్కడ. అంటే ఆ రోజే దేవుడు అన్యాయం చేయకపోతే ఈరోజు ఎందుకు చేస్తాడు చెప్పండి? చూడండి, అందుకే ఏమనుందో బైబిల్లో మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనం. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును. చూడండి, దేవుడు సమస్త ప్రజల కోసం ఇదిగో సర్వాకాశము క్రింద ఉన్న వాటిని పంచిపెట్టాడు. దేవుడు అందరి కోసం పంచిపెట్టాడు. ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు ఉంటుంది బైబిల్లో. దేవుడు భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. ఇదిగో సర్వాకాశము క్రింద ఉన్నదాన్ని దేవుడు నరులందరూ కూడా పంచిపెట్టేశాడు కదా. దేవుడు మరి అందరికీ పంచిపెట్టేశాడు. ఆయన పంచిపెట్టడంలో లోపం ఉండదు, ఆయనలో పక్షపాతం లేదు. మరి దేవుడు అందరికీ పంచిపెడితే గాలి అందరికీ ఇచ్చేసాడు, అవునా? నీరు సమానం, నేల దేవుడు సమానంగానే పంచాడు. కానీ అవకతవకలు ఎందుకు నేను చెప్తానులే, ఓకేనా? ఇంకా చూడండి, మీరు వాడుకునే ఏదైనా చూడండి, దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు. వర్షానికి డబ్బులు కట్టారు? మీరు కట్టారా? ఏ రోజైనా ఎండకి అమ్మ మేము పన్ను కడుతున్నాం, ఎండకి ఎండ పన్ను ఉందని కట్టారా? లేవు, అవి ఫ్రీ. అర్థమవుతుందా? చూడండి, మీరు వాడుకునే నీళ్లు ప్రభుత్వం ఏదో వాళ్ళ ప్రభుత్వాలు నడవడానికి పనిచేస్తుంది, కానీ నిజానికి అది ఎవరిచ్చినవి? దేవుడు ఇచ్చినవే. ఒక చుక్క నీటి పొట్టి ఎవరైనా చేయగలరా? చూడండి, కరెంట్ లేనప్పుడు తెలిసిపోతుంది. ఆ మోటార్లు పనిచేయక ఇంట్లో నీళ్ళు లేనప్పుడు నిజంగా ఆ బాధ ఏంటో మీకు అర్థమవుతుందా? అవునా? అంటే ఇవేవి కూడా మనం చేయలేము. మనం అనే మాట ఏంటో తెలుసా? కాలర్ ఒకటి ఎగరేసి నేను లేకపోతే నువ్వేం చేయలేవు, అన్నీ నేనే అని అంటారు. ఏది ఒకరోజు ఎండ నాపు చూద్దాం, అన్నీ నువ్వైతే. ఒకరోజు వర్షాన్ని ఆపుని చూద్దాం, లేదు ఒకరోజు వర్షాన్ని కురిపించు చూద్దాం. ఏం చేయలేము మనం. దేవుడు అందరి కొరకు భూమి మీద అన్నింటినీ పంచిపెట్టాడు. చూడండి, మీరు తినే కాయలు అని ఏ రోజైనా చెట్టు కాయలు కోసుకునేటప్పుడు ఎవడరా నువ్వు అన్నావు అనుకో, అవి అన్నాయి అనుకోండి, మీరు తినగలరా? తెచ్చుకున్నా
తినలేరు మీరు అంటే దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చేసాడు, ఇదిగో నా పిల్లల కోసం మీరు బలి అవ్వాలి. దేవుడు వాడికి చెప్పిన పని అవి నెరవేరుస్తున్నాయి. ఇవేవి ఆలోచించకుండా ఏంటో వాక్యం అంట, ఒక పాట పాడాలి, ఒక పాట పాడితే చాలే, ఒక 5 నిమిషాలు వాక్యం చెప్తే చాలే అని ఇలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు తూతు మంత్రాలుగా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి ఇగో ఈ బిల్లదాలు వేసుకొని పోవాలంటే మీరేమనుకుంటారు? ఇంకోసారి వెళ్తారని అనుకుంటారా? ఈ డాక్టరు అసలు కనీసం నన్ను పట్టుకొని కూడా పట్టుకోలేదు, నా చెయ్యి కూడా, నాకు జ్వరం ఉందో లేదో చూడలేదు, ఏం డాక్టర్, సరైన డాక్టర్ కాదు ఈయన అంటారా? భలే మంచి డాక్టర్ అండి, నన్ను పట్టుకోకుండా కూడా బెల్ ఇచ్చాడు, నాకు ఈయన దగ్గరికి వెళ్ళాలి, ఒక ఇంజక్షన్ కూడా లేదు, ఆపరేషన్ కూడా చేయడంట అని ఆయన దగ్గరికి వెళ్తారా? ఒప్పుకుంటారా ఆయన డాక్టర్ అంటే? మీ పిల్లలకి పాఠాలు చెప్పడం లేదనుకోండి, టీచర్ని నువ్వేం టీచర్ అమ్మ అంటారా? భలే ఉన్నారండి మీరు, నిజంగా వచ్చి రోజు నిద్రపోయిపోతున్నారు, మమ్మల్ని కూడా మా పిల్లలకి ఏమి నేర్పట్లేదండి, మీ అంత మంచోళ్ళు లేరని అంటారా? ఒక 5 నిమిషాలు చాలండి మా పిల్లలకి చదువు అంటారా? సంవత్సరాలు చదివిస్తున్నారు పిల్లల్ని. స్కూల్కి వెళితే 8 గంటలు వినాలి వాళ్ళు స్కూల్లో పాఠాలు. ఒక అరగంట కూడా నువ్వు వెళ్ళలేకపోతున్నావు దేవుని మాటలు. అది కూడా చూడండి, వారంలో ఈయన గట్టిగా ఎంత గంటే కదా, ఆ గంట వాక్యం కూడా గుర్తొస్తుందా అంటే లేదు. వారంలో నువ్వు వినేది గట్టిగా గంట వాక్యం వారానికి, అంటే సంవత్సరానికి 52 వారాలు అయితే, సంవత్సరంలో నువ్వు వింటుంది 52 గంటలైతే, ఆ సంవత్సరం మొత్తం మీద నీకున్న ఎన్ని నిమిషాల వాక్యం నీకు గుర్తుందో చెప్పండి. అది మన భక్తి. అర్థమవుతుందా? చూడండి, కనుక దేవుడు అందరికీ సమానంగా పంచితే మరి కొన్ని దేశాలు కూడా ధనిక దేశాలు అయిపోయినాయి, కొన్ని దేశాలు పేద దేశాలుగా అయిపోయినాయి. ఏంటి కారణం జరుగుతుంది? మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నారు కదా, ఆగస్టు 15 అని చాక్లెట్ అయినా 77 సరేలే, స్వాతంత్రం వచ్చి సుమారుగా 70 సంవత్సరాల దగ్గర కొంచెం అటు ఇటుగా, ఓకేనా? ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే మన దేశం ఎందుకు మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం చెప్పండి మీరు? ఎందుకంటే ఒకటి కింద నేను ఉండాల్సిన పని ఏంటి? ఒక వేరే దేశం వాళ్ళ దగ్గర, వాళ్ళ క్రింద మనం బానిసలుగా ఉండవలసిన అవసరం ఏంటి? మనకై మనం పాలించుకోవచ్చు కదా, మనకై మనం స్వేచ్ఛగా ఉండొచ్చు కదా అని తెచ్చుకున్నాం. మరి మనకై మనం ఉండాలని ఆలోచించినా సరే ఇంకా పేదరికం అనేది ఎందుకు తగ్గటం లేదు? మనం అంటాం ఏమని తెలుసా? ఆడు మంచోడు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, నిజంగా నన్ను దోచుకున్నారు, అది అని అంటాం. అందులో కొంతవరకే వాస్తవం. కొన్ని వాస్తవాలు మీ ముందు పెడతాను చూడండి. ముందు ఏంటనంటే, ఒకటి ముందు అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారే వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించువారిన ఇందులో ఇటు వారికి విముఖుడివై ఉండుము. ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చును అని జ్ఞాపకం చేసుకొని తెలియజేస్తూ తెలుసుకొని తిమోతి గారికి పౌలు గారు రాసి ఒక మాట చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? అపాయకరమైన కాలంలో ఎందుకు వస్తాయో తెలుసా అని అంటే, మొట్టమొదటి కారణం ఏం చెప్పాడంటే, ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారట? మనుషులు స్వార్థప్రియులు. మనుషులు ఎవరు? స్వార్థప్రియులు, స్వార్థానికి ప్రియులు. అంటే స్వార్థం అంటే ఏంటంటే నేనే బాగుండాలి. అర్థమవుతుందా? ఎవరు ఏమైపోయినా నాకు అనవసరం. నేను బాగుండడం కోసం
ఎవరు ఎంత నష్టపోయినా నాకు ఇష్టమే. లేదంటారు ఈరోజు మనుషులు స్వార్థం. ఈ స్వార్థం ఏదో ఇప్పుడు వచ్చింది అనుకోకండి, ప్రారంభ మనిషిలోనే ఉంది స్వార్థం. ఎలా అని చెప్పనా? ఎవరు ప్రారంభ మనిషి? ఆదాము గారిలో కూడా స్వార్థం ఉంది. ఎలా అని చెప్పనా? ఇప్పుడు హవ్వని మొట్టమొదట ఆదాము గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు? నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక నారి అనబడిన అన్నాడు. ఏమన్నాడు? నా ఎముక నాదే. అర్థమవుతుందంటే మీకు అర్థం కావడం కోసం నాదే, అది నా ఎముకే, నా మాంసమే, నాలో నుంచే తీయబడింది, నారి అనబడిన అన్నాడా? తర్వాత పండు తిన్న తర్వాత ఏమన్నాడు? నువ్వే. అంటే ఫస్ట్ ఏమన్నాడు? నాదే. అంటే ఇక్కడ ఆదాము గారు కూడా హవ్వ మాట ఎందుకన్నాడు తెలుసా? నా భార్య కదా. అర్థమైంది అక్కడ ఒక కారణం. నా భార్య, నా ఎముకే కదా, నా మాంసం తెచ్చిచ్చింది ఏంటంట? అర్థమవుతుందా? తినకపోతే మళ్ళీ తినవా అంటే నా ఎముక, నా మాంసం అన్నాడు. మొదట పదాలు కావాలి మనకి. నా అంటే నాది అనుకున్నాడు కదా మొదట. ఎప్పుడైతే పండు తిన్న తర్వాత ఇదేదో తేడాగా ఉంది, అవునా? అప్పుడేమంటున్నాడు? ఆదాము దగ్గరికి దేవుడు వచ్చి మరి దేవదూత ద్వారా మాట్లాడుతుంటే ఏమన్నాడు? నువ్వు తిన్నావా? నేను తినకూడదని చెప్పిన వృక్షఫలాలు నువ్వు తిన్నావా అని అంటే తిన్నానని చెప్పాలి, లేదా తినలేదని చెప్పాలి. అంతేనా కదా? తింటే తిన్నాను, తినకపోతే తినలేదని చెప్పాలి. అది చెప్పకుండా ఏమంటున్నాడు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, నేను కాదు, నువ్విచ్చావు. ఇచ్చింది ఎవరు? నువ్వే. నేనేమన్నా ఇమ్మన్నానా? లేదు. కనుక తప్పెవరిది? ఇచ్చింది నీదే. అంటే నువ్వే తప్పు చేసి నన్ను అంటున్నావంటే ఏమనాలి? అర్థమవుతుంది ఆ మాటలు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అంటే ఆ మాటలో ఎంత దూరం తీసుకెళ్ళి చూడండి. అది అంటే మొట్టమొదటి ఏమో నా ఎముక అన్నాడు. అప్పుడు కూడా అనొచ్చు, ఇదిగో నా ఎముక నా మాంసం కలిపి మేము తిన్నామండి అని ఎట్లేమని చెప్పాడా? నా మాంసం నా ఎముక కలిపి తిన్నాం మేము అని ఎట్లేమని చెప్పాడా? లేదు. ఇదిగో నువ్విచ్చావు, నా ఎముక కాదు, నా మాంసం కాదు. ఇదేంటి? ఫస్ట్ బాగానే ఉన్నాడు కదా, నాది అంటున్నాడు కదా. తేడా జరిగేసరికి ఏమంటున్నాడు? నాది కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే ఏముంది మనిషిలో? స్వార్థం. ఇలా మనిషిలో స్వార్థం ప్రారంభ మనిషి నుంచే ఉంది. నేటికి కూడా మనుషుల్లో స్వార్థం ఉంది. అందుకే మనుషులు స్వార్థ ప్రియులు, స్వార్థానికి ప్రియులు. నేను బాగుండాలి, నేను బాగుండటం కోసం, అంటే నేను పేదరికంగా ఉండకూడదు, నేను ధనవంతుడిగా ఉండటం కోసం ఎవరేమైనా పోయినా నాకు అనవసరం. నేను ధనవంతుడిగా ఉండటం కోసం ఎవరికి ఎంత నష్టం జరిగినా నాకు ఇష్టమే. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి. ఏంటది? స్వార్థం. ఇదొక కారణం పేదరికానికి. అర్థమవుతుందా? రెండవది అక్కడ కాదు, రెండవది బలాత్కారం. ఏంటనంటే చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగ చేయటం మాని నా జనుల సొమ్మును అపహరింపగా నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అప్పుడప్పుడు అంటారు చూడండి మనం, ఇదిగో ఇది నా మాట, ఈ మాట
ఫైనల్. నా మాటే చెప్పాలి. తేడా జరిగిందా ఈ మాటకి? నేను ఎవరున్నా తెలుసా అంటుంటామే. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అంటే తెలుసా? తేడా జరిగితే తాట తీస్తా ఉంటుంటామే. అది ఇదే ప్రభువు యెహోవా వాక్కు అంటే ఆ మాటకున్న అర్థం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అంటే తేడా జరిగితే తాట తీస్తానని అర్థమవుతుందా? ఎందుకయ్యా అని అంటే ఏంటి బలాత్కారం అని అంటే ఏంటి? బలాత్కారానికి అర్థం ఏంటంటే బలవంతుడిని క్షమించండి, బలహీనుడిని బలవంతుడు దోచుకోవటం, బలవంతుడు బలహీనుడికి అన్యాయం చేయటం. అర్థమవుతుందా? అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఎవరిని దోచుకున్నారట? ఇశ్రాయేలీల అధిపతులే. ఇశ్రాయేలీలో లేనోళ్ళు కాదట. ఇశ్రాయేలీలకి ఎవరైతే అధిపతులుగా ఉన్నారో ఆ ఇశ్రాయేలీల అధిపతులు ఏం చేశారట చూడండి. మీరు జరిగించిన బలాత్కారమును ఆ ఇశ్రాయేలీల అధిపతులు బలాత్కారమును జరిగించారు. వాళ్ళు ఆ బలాత్కారంలో ఏం చేశారో తెలుసా? దోచుకొనిన దోపును చాలు అలాగ చేయటం మాని నా జనుల సొమ్మును అపహరింపక. చూసారా? సాక్షాత్తు దేవుని పిల్లల సొమ్మునే అపహరించారు. అంటే దోచుకున్నారు. దేని ద్వారా? బలాత్కారం. దోపుడు సొమ్ముగా మారిపోయింది వాళ్ళకి. అంటే ఈరోజు మనుషులు పేదరికంగా మారడానికి మరో కారణం ఏంటంటే బలాత్కారం. లేనోడుని ఉన్నవాడు దోచుకోవడం ఎక్కువైపోయింది. అందుకే ఇప్పుడేదో ఈ రోజుల్లో ఉన్నారు బలాత్కారులు, దోచుకునే వాళ్ళు అనుకోబాకండి. ప్రారంభంలోనే ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమనుంది? భూమి బలాత్కారముతో నిండి ఉన్నది అని ఉంది బైబిల్లో. అంటే ఆ రోజుల్లోనే ఉన్నారు ఎవరు? ఈ బలాత్కారులు. ఇప్పుడు కాదు, అప్పుడే ఉన్నారు. కంటిన్యూ అయిపోయింది. అర్థమవుతుందంటే ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవటం వలన కూడా ఏమొచ్చింది? పేదరికం. ఓకేనా? ఇది వరకు ఒక ఎత్తు. ఇప్పుడు రండి. ఇప్పుడు ఏమంటారు ఈ మాటలని? మమ్మల్ని దోచుకుంటే మేము పేదవాళ్ళు కాకుండా ఏమంటారులే, మరి వాళ్ళ స్వార్థం కోసం మమ్మల్ని పేదవాళ్ళుగా చేస్తుంటే మేము ఎలా ధనవంతులు అవుతాంలే అని మీరు అనొచ్చు కదా. ఇప్పుడు రండి. ఇప్పుడు సరే వాళ్ళే దోచుకున్నారని అనుకుని తప్పు వాళ్ళే అనుకుందాం. కాసేపు తప్పు వాళ్ళే అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు రండి 3వ కారణానికి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ చూడండి. ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ ఇవి కొంచెం కష్టంగా అనిపిస్తాయి ఈ మాటలు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఇది చూడండి. అంటే ఇప్పటి వరకు మమ్మల్ని దోచుకున్నారు, వాళ్ళ స్వార్థం కోసం ఏదేదో చేశారని అనుకోవచ్చు మీరు. అది ఒక ఎత్తు. ఇప్పుడు చూడండి, బద్ధకముగా పనిచేవాడు ఏమవుతాడట? ధనవంతుడు అవుతాడా? బద్ధకముగా పనిచేయవాడు ఏమవుతాడు? దరిద్రుడు అవుతాడు. అంటే పేదరికం మనకు అర్థం అవడానికి. బద్ధకముగా పనిచేసే వాళ్ళు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావటానికి బాగా అందరికీ ఫేమస్ అయిపోయిన ఒక మనిషిని చెప్తాను చూడండి. మన ప్రధానమంత్రి ఎవరు ఇప్పుడు? ఎవరు చెప్పండి పేరు. ఎందుకు భయపడతారు? అవునా? మోడీ. తెలుసు కదా మోడీ గారు. ఇప్పుడు ఆయన ఒకప్పుడు ఏం చేశాడు తెలుసా మీకు? బాగా చెప్పింది అక్క. ఏం చేశాడు ఆయన ఒకప్పుడు? టీ కొట్టు. ఎవరిది? మోడీ గారిది. మోడీ గారు ఒకప్పుడు ఏమమ్ముకున్నాడు? టీ అమ్ముకున్నాడు. ఇప్పుడు మన దేశాన్ని అమ్ముకునే అధికారం ఉంది ఆయనకి. అర్థమవుతుందా నా మాట? అంటే ఒకప్పుడు టీ అమ్ముకున్న వ్యక్తి ఈరోజు దేశాన్ని ఏలేవాడిగా మారాడంటే ఎంత శ్రద్ధగా పని చేసుకుంటున్నాడు ఒకసారి ఆలోచించండి. మంచోడో చెడ్డోడో కాసేపు పక్కన పెట్టేద్దాం కాసేపు. ఓకేనా? దేశాన్ని ఏలేంతగా గొప్పవాడిగా మారిపోయాడనంటే ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఇంకా
అంబానీ తెలుసు కదా మీకు, తెలుసా తెలీదా? జియో సిమ్లు ఉంటాయి, వాళ్ళు తెలుసు కదా, జియో ఆ సెల్యులర్ సిమ్లు తెలుసు కదా, దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఒకప్పుడు పెట్రోల్ బంక్లో పని చేసుకున్నారు. వాళ్ళు రిక్షాలు సైకిళ్ళు తొక్కున్న వాళ్ళే, ఒకప్పుడు వీధి లేకుండా వాళ్ళు కూడా మరి తిరిగిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఇల్లు కట్టాడంట, 4,000 కోట్లట ఇల్లే. వాళ్ళు కట్టుకున్న ఇల్లేననుకుంటా 4 కోట్లు. మనం అయితే ఎన్ని తరాలు బ్రతకొచ్చావు, అవునా? ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో మొట్టమొదటి స్థానాల్లో ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందా? అంటే ఒకప్పుడు మనకన్నా కూడా దరిద్రంగా ఉన్నారు, ఇప్పుడు మనకు అందలేనంత ఎత్తుకి ఎదిగిపోయారు. అర్థమవుతుందా? అంటే లోకపరంగా ఈ ఐశ్వర్య డబ్బు గురించి మాట్లాడుతున్నాం కదా మనం, ఆస్తిపాస్తుల గురించి. అంటే మనం అనుకోవచ్చు వాళ్ళు మనల్ని దోచుకున్నారు ఇదే, కానీ అసలు కారణం ఏంటో తెలుసు పేదరికానికి. అది మనం దోచుకోవటం, వాళ్ళ స్వార్థం ఉండటం కరెక్టే. అవి 2 కారణాలు అయితే, ఇదిగో ప్రధానమైన కారణాలు ఏంటో తెలుసా? నువ్వు బద్ధకస్తుడివి. నువ్వు బద్ధకంగా పనిచేయటం వలన నువ్వు దరిద్రుడు అయిపోయావు, నువ్వు పేదవాడివి అయిపోయావు. నువ్వు పని చేయకుండా దేవుని మీదకి దాన్ని నెట్టేటువంటి ఆలోచించండి. ఇక్కడ ఎక్కడైనా ఇదిగో నిన్ను బద్ధకస్తుడిగా దేవుడు చేశాడా? ఏం చేయలేదు. భూమి మీద మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారికి ఏం చేయమన్నాడు? ఏదైనా తోటని సేద్యపరచమన్నాడు దేవుడు. భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి మనిషికే దేవుడు పనినిచ్చాడు. ఆ పనిలో ఉన్న పురుషుడికి సహకారిగా మరొక స్త్రీని ఇచ్చాడు. అంటే స్త్రీకి కూడా పని ఉంది. ఇంకో గట్టిగా మాట్లాడితే ఆయన కూడా పని చేశాడు, యేసుక్రీస్తు వారు పని చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు గారు పని చేశారు. వీళ్ళు ముగ్గురు పని చేశారు, పని చేస్తూనే ఉన్నారు. ఇంకా అర్థమవుతుందా? వాళ్ళే పని మానుకోలేదు, వాళ్ళకే లేదు బద్ధకం, నీకెందుకు? ఆలోచించండి ప్రియులారా. నువ్వు బద్ధకంగా పని చేస్తున్నావు. అప్పుడప్పుడు చూడండి అంటుంటారు ఒక మాట, తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా. మరి నువ్వేం పని చేయకుండా తింటూ కూర్చుంటే మరి నీ దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడం కానీ డబ్బులు ఇచ్చి పడతాయా? ఒకసారి చెప్పండి. ఇంకా నువ్వు బద్ధకంగా ఉంటూ అసలు ఏ పని చేయకుండా ఇంట్లో 10 మంది ఉంటే ఒక్కళ్ళే కష్టపడి పని చేస్తున్నారు అనుకోండి, ఆ కుటుంబం గడుస్తుందా మీరు చెప్పండి? అదే 10 మందిలో 9 మంది పని చేస్తూ ఒకళ్ళు పని చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఒకప్పుడు ఇలాగే కదా కుటుంబాలు నెట్టుకొచ్చింది. మరి కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు కుటుంబంలో ఒకళ్ళు పని చేయకపోయినా సరే నా ఓడేలే, మా అన్నయ్యలే, మా మామయ్యలే, మా చుట్టమేలే అని చెప్పి వాళ్ళు పోషించారు. ఈరోజైతే వాళ్ళకున్న ఒక్క కుటుంబాన్ని 2, 3 అంటే 4 తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళు ఉంటే వాళ్ళని వాళ్ళు పోషించుకోవటానికే ఎంతో బద్ధకంగా లేదా అంటే ఎంతో కష్టంగా ఉంది. పక్కన వాళ్ళని వాళ్ళు ఏం పోషిస్తారు చెప్పండి ఒకసారి, అవునా కదా? అంటే దీనంతటి కారణం ఏంటంటే నువ్వు బద్ధకస్తుడిగా మారిపోయావు. నువ్వు బద్ధకస్తుడిగా మారిపోయి దేవుణ్ణి నన్ను పేదవాడిగా పుట్టించాడు, పేదింట్లో పుట్టించాడు అంటావు. ఎంతవరకు వాస్తవం చెప్పండి? ఇప్పుడు నువ్వు పని ఏం చేయకుండా వాళ్ళ కూలి ఇచ్చాడు, నా కూలీ లేదంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమన్నా న్యాయం అది? అందుకే దేవుడు బైబిల్లో కూడా రాయించాడు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, పని చేయని వాడు ఆహారం కూడా చేయటానికి లేదు. చూడండి ఆ మాట కూడా అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయడంలో విసుకోవద్దు. చూడండి, ఇక్కడ పని చేయకుండా అసలు ఆహారమే తినకూడదట.
పని చేయకుండా అవి ఎందుకు పని చేయాలో తెలుసా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏంటంటే మీరు ఎవరు ఈరోజు చూడండి, రోగాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి చెప్పండి. మీరు బాగా పని చేసుకుంటూ కష్టపడుతూ రోజు కష్టపడే వాళ్ళకి రోగాలు ఉంటున్నాయా? ఏ పని చేయని వాళ్ళకి రోగాలు వస్తున్నాయి మీరు చెప్పండి. రోజు పని చేసుకునే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. మీరు గమనించారు కదా? చూడండి, ఏ రోజు పనికి వెళ్ళిన వాళ్ళకి రోగాలు భలే ఉంటాయండి. కారణం ఏంటి చెప్పనా? ఉదాహరణకి ఇదిగో ఇదే నా బండి వాడకుండా పక్కన పెట్టేసి అనుకోండి, ఎలా ఉంటుంది? అది ఏమైంది? తుప్పు పట్టిపోతుంటుంది. అలాగే ఏ వస్తువు చూడండి, చెక్కలైనా సరే పురుగులు పట్టిపోతుంటాయి, పాడైపోతుంటాయి. మనం చూడండి, ఏ వస్తువైనా వాడకపోతే పాడైపోతాయి కదా, అవునా కదా? అలాగే ఇదిగో దేవుడు మనకి ఇచ్చిన ఈ దేహం ఉందే, మన దేహాన్ని కష్టపెట్టాలి. ఈ దేహానికి చెమట రావాలి, ఈ దేహానికి శ్రమ అనేది ఉండాలి. అలా ఈ దేహాన్ని కానీ శ్రమ పెట్టలేదా, శ్రమ పెట్టకపోతే వస్తువులు ఎలా తుప్పు పడతాయో, వస్తువులు ఎలా పాడైపోతాయో, ఈ బాడీ కూడా పాడైపోయి నీకు రోగాలు వస్తాయి. అందుకే ఈరోజు ఏ పని చేయని వాళ్ళకి రోగాలు ఉండేది. అందుకే ఎందుకంటే కనీస పని చేయాలి. శరీరం అనేది కనీస పనులు చేయాలి. అందుకే ఈరోజు చూడండి, పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్తున్నారు? జాగింగ్ అని, వాకింగ్ అని, మరి ఎక్సర్సైజ్లని, జిమ్లని, ఏదో శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలని అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఇంట్లో పనులు చేయాలి సరిగ్గా. చూడండి, ఒకప్పుడు చూడండి, మరి ఉదయాన్నే లేవగానే ఎంత పని చేస్తారండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, అవునా కదా? అందరూ పనులు చేస్తారు ఇంతకుముందు అయితే. అందుకే మంచి బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఈరోజు చూడండి, ఒకరోజు గ్యాస్ అయిపోతేనే ఆ రోజు సాయంత్రానికి ఉండాలి, లేకపోతే వండలేదు. అంటే అంత సుఖంగా మారిపోయారు, అంత సుఖాన్ని నేర్చుకున్నారు, అంత సుఖానికి అలవాటు పడ్డారు. మరి ఇంతకుముందు మీరు చేసుకునే ప్రతి పనిలో కూడా చూడండి, మీరు ఇంతకుముందు అయితే బాగా వయసులో ఉన్న వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు, కానీ పూర్వీకులకైతే వాళ్ళు చేసుకునే ప్రతి పని కూడా నిజంగా మజ్జిగ అయితే కూడా ఈరోజు మిక్సీలో వేస్తుంటారు, కానీ చిన్నది మజ్జిగతో లేదా చిలకరిస్తారు. కానీ ఆ రోజు లేదు, పెద్ద కవ్వలాంటిది ఒకటి తీసుకొని అటు ఇటు ఆడిస్తుంటే వాళ్ళ ఆనందం వేరు. అందుకే పాటలు కూడా రాసుకున్నారు వాళ్ళు, ఆడుతూ పాడుతూ పని చేస్తే. చూసారా? అంటే వాటికి అలవాటు పడ్డారు. ఆ దేహాలు అనేవి అలా పనికి అలవాటు చేశారు. అలా అలవాటు చేయడం వల్ల ఏం జరిగింది? శరీరం అనేది ఆరోగ్యంగా ఉంది. ఏ విధంగా అయితే మనం వస్తువులు కదిలించకపోతే పాడైపోతున్నాయో, నీ దేహాన్ని నువ్వు కదిలించకపోవడం వల్ల నీకు రోగాలు వస్తున్నాయి. ఇది గుర్తించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అందుకే పని చేయని వాడు అసలు ఆహారం తినడానికే లేదు. ఎందుకంటే నువ్వు పని చేస్తే నీకు అన్నం అరగాల్సింది. అర్థమవుతుందా? అందుకే ఒకప్పుడు, ఇప్పుడు ఎందుకని ఎక్సర్సైజ్లు ఎన్ని వచ్చినాయి అంటే, ఒకప్పుడు పని చేసేవాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు పనులు ఎవరు చేస్తారో చెప్పండి? చేస్తున్నారు, చేసినట్టుగా చేస్తున్నారు అంతే. ఎవరు చేయకనే షుగర్లని, బీపీలని ఇవన్నీ కూడా వచ్చేసి ఇదిగో రోడ్లు ఎప్పుడు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది మనకి. పని చేయక, శరీరాన్ని సరిగ్గా వాడక, ఏది పడితే అది తింటూ, ఎలా పడితే అలా ఉంటూ, ఈ దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహాన్ని చెరుపుకుంటూ ఉన్నావు కనుక ఆ జిమ్ములకి, ఎక్సర్సైజ్ బాడీ నువ్వు చేయాల్సిన అవసరం వచ్చింది. అది అవసరమే, నేను కాదనటం లేదు. కానీ ఆ రోజుల్లో లేని అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి? మనుషులు సుఖాన్ని కోరుకుంటున్నారు కనుక బద్ధకంగా నువ్వు పనిచేయడం వల్ల నువ్వు పేదరికంగా మారిపోయావు. ఇంకో విషయం చెప్పనా, బైబిల్లో నిజంగా మీరు అందరికీ ఒక మాట తెలుసు. ఏంటనంటే భార్యల గురించి చెబుతూ, ఏ భార్య దొరకటం అరుదు చెప్పండి? మీకు తెలుసు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదని ఉంది కదా బైబిల్లో. ఆ గుణవతి అయిన భార్య ఏం చేసిద్దో ఇప్పుడు చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము, క్షమించండి, 31:10 నుండి 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరకదని చెప్పట్లే దేవుడు. అరుదు. దొరుకుతారు కానీ
అరుదుగా దొరుకుతారు అని చెప్పి కిందకు ఒక మాట చెప్తున్నాడు చూడండి. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలుగు కలగదు. చూడండి, ఇక్కడ మీ భర్తలు మీ మీద నమ్మిక ఉంచుతున్నారంటే, మీరు నమ్మిక ఉంచుతున్నారంటే మీరు గుణవంతులే, బైబిల్ చెప్పింది. ఓకేనా? నెక్స్ట్, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలుగు కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనారును వెతుకును, తన చేతులార వాటితో పని చేయను. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఇక్కడ చూడండి 15లో, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను, తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. మనమేమంటాం, దీపం ఉండగానే మనం అంటాం, కానీ గుణవతి అయిన భార్య ఇల్లులో దీపం ఆరిపోదు. అర్థమవుతుంది? ఇంకా ఏంటంటే ఈ గుణవతి అయిన భార్యలో ఉన్న లక్షణాలు ఏంటి? చీకటితోనే లేస్తుందట, చీకటితోనే లేచి పనులు ప్రారంభిస్తుంది. మనం కూడా లేపిస్తాం. ఎప్పుడు 10 అవ్వాలా కనీసం. ఈరోజు చూడండి, చదువుకునే పిల్లలు పెందలాడి లేచేవాళ్ళు హాస్టల్లో ఇక తప్పదు కాబట్టి, వాళ్ళు కొడతారు కాబట్టి లేవాలని అనుకుంటున్నారు తప్ప లేచే పిల్లలు లేరు. లేచిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆలోచన లేనే లేదు ఎవరికి. 10 గంటలకు లెగిస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయని మీరు చెప్పండి. అందుకే ఎవరు లెగుస్తారట పెందల కడ? ఎవరు? అంటే నిద్రతో కూడా గుణవత్త కాదు తెలుసుకోవచ్చు. చూసారా బైబిల్ ఎలా ఉందో? నిద్రతోనే నాది గురించి దేవుడు తెలుసు అంటాం మనం. ఆ దేవుడు ఏమన్నాడు? నిద్రతోనే పట్టేస్తాడు దేవుడు. గుణవంతురాలా కాదా? ఆమె ఏం చేస్తాడా? చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యం ఏర్పరచును. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొని తను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడిగట్టు చేతులు నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేస్తాడ. చూసారా? మనం అనుకుంటాం, నేను ఆడదాను కదా, నేనేం చేస్తానులే అని ఇలా మనం అనుకుంటాం. కానీ అందరూ చేయాలి పని. అందుకే చూడండి, నిజంగా మామూలుగా అయితే ఆడవాళ్ళకి ఆరోగ్యాలు బాగుండాలి ఎక్కువగా. లెక్క ప్రకారం ఆరోగ్యాలు ఎక్కువగా ఆడవాళ్ళకి బాగుండాలి, కానీ వాళ్ళకే వస్తున్నాయి ఎక్కువగా రోగాలు. అదేంటో కారణం, దేహాన్ని వాళ్ళు సుఖపెట్టుకుంటున్నారు తప్పమ్మది. కనుక ఏంటి ఇంకా చూడండి, మనం చూసుకుంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24-25 వచనాలు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 12వ అధ్యాయం 24-25 వచనాలు. 12వ అధ్యాయము 24-25 వచనాలు. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకరి హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. ఇక్కడ చూడండి ఏమనుంది? శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. అంటే శ్రద్ధగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఏలుబడి చేస్తారట వాళ్ళు. కానీ మనలో ఏముంది? శ్రద్ధ ఉందా? బద్ధకం ఉందా? మనలో బద్ధకం ఉండటం వల్ల మన పేదరికం ఎక్కువైపోతుంది. మనం పేదవాళ్ళగా మారిపోయాం. కారణం ఏంటో తెలుసా? మనలో శ్రద్ధ లేకపోవడం. అప్పుడప్పుడు చూడండి, కొంచెం మనసు పెట్టరా అంటుంటాం మనం. అంటే ఆ మనసు అనేది నువ్వు పని మీద పెట్టకపోవటం వలన, సంపాదన మీద నువ్వు పెట్టకపోవటం వలన నువ్వు పేదవాడిగా మారిపోయావు. అర్థమవుతుందా? నువ్వు కానీ అలా శ్రద్ధగా నువ్వు కానీ పని చేయగలిగితే నువ్వు ఏలుబడి చేస్తావు. చూడండి, మరి మోడీ టీ కొట్టు ఏలు దేశాన్ని ఏలుతున్నాడు అంటే చూడండి, మరి ఆయన వేసుకునే కోట్లు, పైన జాకెట్ అంటారే, పైన ఉంటాయి కదా రంగురంగులుగా, అవే లక్షల్లో ఉంటాయి. అవసరమైతే కోట్లు కూడా పెట్టుకుని కొనుక్కుంటాడు. ఆయన సొమ్ము కాదుగా.
ఒక దేశాన్ని ఏలేవాడిగా మారిపోయాడంటే ఆయన ఎంత శ్రద్ధ ఉండాలో ఒకసారి ఆలోచించండి మీరు. కనుక శ్రద్ధగా కానీ మనం ఉంటే మనకు పేదరికం రాదు. ఇంకా ఏలుబడి కూడా చేస్తాం మనం. 21, 25 చదవండి. 21వ అధ్యాయము 25వ వచనం. నీతిమంతునికి ఏ ఆపద అబద్ధమాడు పెదవులు కాదమ్మా. 21, 25 సామెతల గ్రంథం 21, 25. సోమరవాని చేతులు పనిచేయనల్లవు, వాని ఇచ్చ వానిని చంపును. దినమెల్ల ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుకతీకి ఇచ్చుచుండును, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. చూడండి ఇక్కడ ఏంటట, సోమరివాని చేతులు పని చేయనొల్లవు. ఎవరయ్యా పని చేయరంటే సోమరుడు పని చేయడు. అప్పుడప్పుడు మనం పిల్లలు కూడా చెప్తుంటారు సోమరివాని లక్షణాలు అని. వాళ్ళలో కూడా ఉన్నాయి అవి సోమరి లక్షణాలు చెప్తూ. ఇదిగో ఇక్కడ ఏంటంటే సోమరి లక్షణాలు, చేతులు పని చేయనొల్లవు. ఇదిగో ఇప్పుడు ఉందనుకోండి, ఉదాహరణ సింపుల్ మనకు అర్థం కావడానికి, మనం కరువు పనికి వెళ్తుంటాం, పారో గడ్డపార పట్టుకోవాలి కదా. ఇక ఆ పని నేను ఎందుకు చేయాలి? ఆ చెయ్యి, నా చెయ్యిని దాన్ని తీసుకోవడానికి నేను ఎందుకు కదిలించాలి అన్నట్లుగా ఆలోచిస్తాడు. సోమరి వారి చేతులు పని చేయనొల్లవు. ఆ సోమరోడి చేతులు పని చేయడానికి ఇష్టపడవు. అలా నువ్వు సోమరివాడిగా ఉంటే నీకు బద్ధకంగా ఉన్నట్టు, ఆ బద్ధకస్తులు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. అందుకే దేవుడు సోమరులకు ఏమని చెప్పాడంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటికి ఉన్న జ్ఞానాన్ని నువ్వు నేర్చుకో. ఎందుకు అన్నాడు తెలుసు? చీమల దగ్గరికి వెళ్ళమని. నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇంకో దేశం ఇంకొక ఊరు వెళ్ళమంటే వెళ్తావా? పని చేయడానికే నీ చేతులు నువ్వు ఇకపోతే ఇంకో దేశానికి వెళ్తావా? ఇంకొక ఊరు వెళ్తావా నువ్వు? అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాయన, చీమలు ఉన్నాయి చూడు, వాటిని చూసి జ్ఞానాన్ని నేర్చుకో. అవి ఏం చేస్తున్నాయి? దాని భవిష్యత్తు గురించి ఆలోచించి ఆహారాన్ని, వేసవిలోనే ఆహారాన్ని సిద్ధపరచుకున్న. వేసవికాలం తర్వాత వచ్చే కాలం ఏంటి? వర్షాకాలం. అవునా? ఇప్పుడు ఆ వర్షాకాలంలో అవి పంటని కూర్చుకోగలవా? ఆహారాన్ని సిద్ధపరచుకోగలవా? సిద్ధపరచుకోలేవు కదా. అంటే రాబో కాలం గురించి ముందుగానే ఆలోచించినరా చీమలు. సోమరి, నువ్వు నీ చేతుల్ని పని చేయడానికి ఇష్టపడటం లేదు. ఇంకో మాట ఉంటుంది, ఇదిగో దాంట్లో ముంచటం కూడా కష్టం అని అనుకుంటాడట సోమరి. ఇదిగో దారిలో సింహం ఉన్నది, నేను వెళ్ళాలా అని ఆలోచిస్తాడు సోమరి. బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు, మీకు కావాలంటే నేను తర్వాత చూపిస్తాను. అంటే ఇలా ఆలోచిస్తాడు. ఏదైనా చేయాలంటే నేను అక్కడనే ఎలా చేస్తాను, అంత కష్టం కదా. అంటే చూడండి ఎంత మాటలతోటి మాయ చేస్తుంటారు. మనం ఎట్లయినా సరే నువ్వు చేయకపోతే ఏం కాదులే అని మనం చేత అనిపించాలని. అవునా? మరి సోమరివాని చేతులు ఇలా ఉంటే, ఇలా వాళ్ళు ఆలోచిస్తుంటే దేవుడేమో చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. అవేమో తర్వాత కాలానికి కూడా ముందుగానే సిద్ధపరచుకున్నాయి. మనం అసలు ఈ రోజు కూడా సిద్ధపరచుకోము. మరి మనం బద్ధకస్తులుగా మనం ఉంటే, ఇలా సోమరి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, రాబో కీడుని మనం గుర్తించకుండా, మనం సంపాదించుకోకుండా దేవుడిని మాట అనడం ఎంత అన్యాయం. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడప్పుడు అంటారు, ఆడలేక నువ్వు సరిగ్గా వాయించలేదు, నువ్వు తలపాక సరిగ్గా చుట్టుకోలేదు, చుట్టం నీకు రాదులే అని ఇలా ఏవో మాట్లాడుతుంటే ఏమైనా న్యాయం అది? నువ్వు పనికెళ్ళి నువ్వు సంపాదించుకోవటం నీకు చేతగాక, నువ్వు బద్ధకస్తుడు అయ్యి, నువ్వు పేదవాడిగా ఉండి, నాకు ఫలానా, మీకు అర్థం కావడానికి చెప్తున్న పేర్లు, నాకు ఫలానా తిమోతి ఇచ్చాడా, మోజేసి నాకు ఏమైనా పని చేసి పెడుతున్నాడా, ఫలానా బాబీ నాకు ఏమైనా డబ్బులు ఇచ్చాడా అని, లేదా ఫలానా బాబీ నన్ను దోచుకున్నాడు, ఫలానా బాబీ స్వార్థప్రియుడు అయిపోయాడు, అందువల్ల నేను పేదరికుడిని అయిపోయాను, దేవుడే నన్ను పేద కుటుంబంలో నన్ను పుట్టించాడని దేవుడి మీదకి వెళ్ళడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు పని చేయకుండా, నువ్వు సోమరుడిగా ఉండి. కనుక మన బద్ధకమే మనల్ని అంత పని చేపిస్తుంది. అందుకే చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనం.
సామెతల గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనం. తన పొలము సేద్యం చేసుకునే వానికి కడుపు నిండా అన్నం దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. అర్థమవుతుందా? ఎవరైతే తమ పొలాన్ని సేద్యపరుచుకుంటారో వాళ్ళకి ఏమొస్తుంది? కడుపు నిండా అన్నం దొరుకుతుంది. కడుపు నిండా అన్నం ఎవరికి దొరుకుతుందంటే తన పొలాన్ని సేద్యపరుచుకునే వారికి. కింద ఒక మాట చెప్తున్నాడు, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి ఏమొస్తాడా? వాళ్ళకు వచ్చే పేదరికం అంతెంత కాదు. అంటే ఏంటో తెలుసా? వ్యర్థమైనవి అంటే ఏంటో తెలుసా? వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు, నేను కొనాలి. వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, మా ఇంట్లో కూడా రావాలి. ఇప్పుడు వాడు కొన్నాడు కాబట్టి నేను కొనాలి, అది కొన్న కాబట్టి నేను కొనాలి. ఇదిగో వాళ్ళ ఇంట్లో ఈరోజు నెక్లెస్ కొన్నారట, నువ్వు తెస్తావా? అర్థమవుతుందా? అవసరమా ఇప్పుడు మీకు అయ్యి? మీ ఇంట్లో ఏసీ అవసరమా మీకు? ఇప్పుడు మీకు ఫ్రిడ్జ్ అవసరమా మీ ఇంటికి? వాళ్ళు కొన్నారు కాబట్టి నాకు ఉండాలి. ఏంటిది నీకు అవసరం? ఏమన్నా అవసరం? ఫ్రిడ్జ్ తేకపోతే ఈరోజు నాకు ఊపిరి పోయిద్ది అంటే తెచ్చుకో, అంతే కదమ్మా. ఇదిగో ఈరోజు కానీ నేను నెక్లెస్ వేసుకోకపోతే నేను చచ్చిపోతాను అంటే నా ప్రాణం పోయిద్ది, తెచ్చుకో, నష్టం లేదు. అసలు నీకు ఆహారాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ నీకు ఇవ్వకపోతే దానికోసం, ఆ వ్యర్థమైన వాటి కోసం నువ్వు అప్పులు చేసి మరి కొనాలా? ఏమన్నా అర్థం ఉందో చెప్పండి. వాడు బండి కొన్నాడు కాబట్టి వాడికంటే మంచి బండి కొనాలి నేను. ఏమన్నా అర్థం ఉందా? వాళ్ళకుంటే నీకు ఉండాలని రూల్ ఏముందా? వాళ్ళ రేంజ్ వేరు, నీ రేంజ్ వేరు కదా. లేదు, వాళ్ళు కొనగలరు, నీది కొనలేని పరిస్థితి. తర్వాత నువ్వు కొంచెం శ్రద్ధగా పని చేస్తే నువ్వు కూడా కొనే స్థితి వస్తుంది కదా, అప్పుడు కొనుక్కో. అప్పులు చేసి మరి కొనాల్సిన పని ఏంది? ఒకసారి ఆలోచించండి. ఏమన్నా నేను అందుకే వ్యర్థమైన వాటి గురించి, ఆ వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచుకుంటే వాళ్ళకి కలిగే పేదరికం అంతింత కాదు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మీరేమైనా ఇలా ఉన్నారేమో. అందుకే ఇది ఒక కారణం. ఇంకొకటి ఏంటంటే లాస్ట్కి వచ్చేసాం మనం. కొంచెం శ్రద్ధగా ఉండండి, ముగింపులోకి వచ్చాం. ఇంకో కారణం చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం. త్రాగుబోతులను, తిండిపోతులను, దరిద్రులగుదురు. ఇదొక కారణం చూడండి. త్రాగుబోతులను, తిండిపోతులను, దరిద్రులగుదురు. ఈరోజు చూడండి, నీ పేదరికానికి మరో కారణం ఏంటో తెలుసా? నువ్వు త్రాగటం వలన కూడా నీకు పేదరికం వస్తుంది. నువ్వు తిండిపోతూ అవటం వలన కూడా నీకు పేదరికం వస్తుంది. ఎందుకు తెలుసా? అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, మొక్క లేనిదే ముద్ద దిగదట. ఇప్పుడు ముద్దకు ఒక ముక్క కావాలంటే నీకు ఎన్ని ముక్కలు కావాలి ఒక పూటకి? మీరు ఒకసారి ఆలోచించండి. ముద్దకి ముక్క కావాలంటే ఒక్క పూటకి ఎన్ని ముక్కలు కావాలి? దానికి అయ్యే ఖర్చు ఎంత? ఒకసారి ఆలోచించండి. అంటే నువ్వు తిండిపోతూ అయిన వాళ్ళ బైబిల్ ఏమో తెలుసు ఒక మాట, తిండిపోతూ అయితే నీ గొంతుకి ఏం పెట్టుకోమన్నాడు తెలుసా? కత్తి పెట్టుకోమన్నాడు బైబిల్లో. అందుకే అతిగా తినకండి. అది ఏదైనా సరే బాగుంది కదా అని తెచ్చుకున్నారనుకోండి, రోగాలు వస్తాయి. మాంసం కానిదైనా సరే ఏదైనా అతిగా చేశారా రోగాలు వస్తాయి, మీ ప్రాణం పోయే పరిస్థితి కూడా వస్తుంది. కనుక మీరు ఒకవేళ తిండిపోతులు అయితే మార్చుకోండి అలవాట్లు. ఎందుకంటే నువ్వు తిండిపోతుగా నువ్వు అయ్యావనుకోండి, ఇక తిండి లేకపోతే నువ్వు ఉండలేవు. తిండి మీద నీ ధ్యాస అంతా ఉంటుంది. కనుక నీ ఖర్చు ఏమవుతుంది? అప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. నువ్వు సంపాదన తగ్గిపోతుందా పెరిగిపోతుందా? నీ సంపాదన ఏమో తగ్గిపోతుంది, నీ ఖర్చు ఏమో పెరిగిపోతుంది. అంటే నువ్వు ఇంకేం చేయాలి? ఆ సంపాదన తరిగిపోయే కొద్దీ నువ్వేం చేయాల్సి వస్తుంది? అప్పు చేయాల్సి వస్తుంది. అప్పుడేమంటారు? అయ్యా ఎందుకు తాగుతున్నావు అంటే నా బాధలు నీకేం తెలుసు అని అంటారు. అవునా? ఇప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే
నేను తాగాను కదా, తాగటం వల్ల నా బాధ నేను మర్చిపోను అనుకుంటారు. కానీ ఆ తాగడానికి నువ్వు చేసే అప్పు ఎంత? ఆ అప్పు నువ్వు తాగడానికి నువ్వు చేస్తున్న అప్పు పెరుగుతుందా తగ్గుతుందా? ఒకసారి ఆలోచించండి. నిజంగా కొంతమంది తాగుబోతులై తిండిబోతులయ్యి ఇంట్లో మరి భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు తిన్నారో లేదని ఆలోచించే వాళ్ళు కూడా లేదు. నిజంగా నేను నమ్మి వచ్చిన తల్లి కదా ఆమె చూసుకోవాల్సిన బాధ్యత నీకంటూ ఉంటుందిగా. నువ్వు నీ త్రాగుడు అలవాట్లో పడిపోయి నువ్వంటే నీ త్రాగుబోతుగా మారిపోయి తిండిబోతుగా మారిపోయి వాళ్ళు కూడా నువ్వు పట్టించుకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నా కర్మ, ఇక్కడ రావాల్సి వచ్చింది నేను అని వాళ్ళు అనుకుంటారు. నిజంగా నాకు ఈ పెళ్లి జరగకపోతే బాగుండరా బాబు అని నీ గురించి అనుకుంటున్నారా? ఒకవేళ అలా ఉన్నారంటే సరి చేసుకోండి. అందుకే బైబిల్ ఏముందంటే త్రాగుబోతులతోనైనను తిండిబోతులతోనైనను సహవాసము చేయకు అని చూడండి మాట. 31వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం. వారు త్రాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమనిక తలంచుకుందురు. చూడండి ఇక్కడ ఏమంటారంటే, రాత్రి నువ్వు ఎంత కాల్ చేసావు తాగేవాళ్ళంటే నేను చేశానా అంటే చూడండి ఏం తెలియనిలాగే మరలా. చూడండి ఆ తాగిన వాళ్ళు కరెంటు స్తంభాన్ని పట్టుకోమనండి, పట్టుకుంటారా? కరెంటు బోర్డు ఏలు పెట్టమని తెలుసు వాళ్ళకు కూడా, మనమే తెలియదు అనుకుంటాం. కనుక త్రాగుబోతులతో తిరుగుబోతులతోటి సహవాసం, తిండిబోతులతోటి సహవాసం చేయకూడదు. చేశారంటే నువ్వు వాటికి పెట్టే ఖర్చు ఎక్కువైపోతుంటుంది, నీ సంపాదన మాత్రం తక్కువే కదా. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ. అప్పుడు నువ్వు ఎలా ధనవంతులు అవుతావు? మరీ పేదరికంగా మారిపోతావు, మరీ పేదవాడిగా అయిపోతావు. ఆల్రెడీ పేదవాడివి ఇంకా పేదవాడిగా అయిపోతావు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం? చెప్పండి, ముగిస్తున్నా. ఎన్ని చెప్పుకున్నాం మనం? 1 చెప్పండి, స్వార్థం, మనుషుల్లో స్వార్థం. 2 బలాత్కారం, దోచుకునేవాళ్ళు. నెక్స్ట్ 3 పుట్టించాడు, నన్ను శాపగ్రస్తుడిగా చేశాడు దేవుడు, నాకు ఇచ్చాడు శాపం అనుకుంటామే. అసలు నిజంగా అసలైన శాపగ్రస్తులు ఎవరయ్యారంటే చూడండి చివరిగా ఈ మాట. యెహెజ్కేలు గ్రంథం 1 నిమిషం చెప్తాను. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఎవరు అసలైన శాపగ్రస్తులు అంటే మనం చూస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. చాలు. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. అంటే ఎవరైతే దేవుని కార్యాలను అశ్రద్ధగా చేస్తారో వాళ్ళు శాపగ్రస్తులు. మనమేమో పేదరికం శాపం అనుకుంటున్నాం. కాదు, దేవుని కార్యాలు ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వాళ్ళు శాపగ్రస్తులు. కనుక మీరు ఇప్పుడు శాపగ్రస్తులుగా ఉన్నారో, మామూలుగా దేవుడి చేత ఆశీర్వదించబడిన వారుగా మీరు ఉన్నారో ఆలోచించుకోండి. కనుక పేదరికం దేవుని శాపం అంటే కాదు. పేదరికం దేవుని శాపం వలన వచ్చింది కాదు. మనుషుల వలన పేదలైన వాళ్ళు ఉన్నారు. ఇంకా పేదరికానికి అసలైన కారణం ఎవరైనంటే మనమే.
మనం చేసుకున్న మనలో ఉన్న బద్ధకత్వం, మనలో ఉన్న చెడు లక్షణాలే మనల్ని పేదరికానికి చేరువ చేశాయి. కనుక పేదరికానికి దేవుని శాపం కారణమే కాదు. ఎవరయ్యా శాపగ్రస్తులు అంటే యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో పేదవాళ్ళు మమ్మలను మీరు పేదవాళ్ళుగా పుట్టించారని అపార్థం చేసుకుని మిమ్మల్ని కూడా దూషిస్తున్నారు తండ్రి. మరి పేదరికం అనేది మీ శాపం వలన వచ్చింది కాదని, అది మా స్వయంకృత అపరాధం వలన చేసుకున్న పాపాలని మేము తెలుసుకున్నాం తండ్రి. మనుషులో ఉన్న స్వార్థం, బలాత్కారం వలన, మనుషులో ఉన్న బద్ధకం వలన, తిండిపోతులు, త్రాగుబోతుల వలన పేదవాళ్ళుగా మారిపోయారని మేము ఆలోచించాం. మీ మాటలు విన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందరైతే విన్నారో వారందరూ కూడా ఆలోచించుకొని సత్యాన్ని గ్రహించి హృదయంలో భద్రపరుచుకొని మీ కొరకు ఇకనైనా బ్రతుకుతూ అనేకులను మార్చగలిగినట్లు సహాయాన్ని అనుగ్రహించండి. కొందరికైనా ఈ మాటలు తెలియజేసి మీ వైపు త్రిప్పగలిగే భాగ్యాన్ని వారందరికీ కూడా అనుగ్రహించండి. జరగనన్న మీ ప్రతి పనిని జ్ఞాపకం చేసుకోండి, విజయవంతంగా జరిపించండి తండ్రి. మరి రేపటి నుంచి మరి ఆదివారం దాకా కొరిసిపళ్ళు జరగవు సభలను జ్ఞాపకం చేసుకోండి. మంచి వాతావరణం ఇచ్చి మీ సేవకులను క్షేమంగా నడిపించి సంయోజితమైన జ్ఞానంతో మీ మాటలు అందించి విజయవంతంగా మీ మాటలు అక్కడ అందరూ వినగలిగినట్లు